ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాలి. గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు ఎత్తినప్పుడు ఆయన చిటికెన వేలుతో ఎలా ఎత్తుతాడండి? సో ఈ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ అంటే ఈ భూత ప్రేత పిశాచాలన్నింటినీ కూడా ఆ గోవర్ధన పర్వతం అదిమి ఉంచింది. అందుకనే మన వాళ్ళందరూ కూడా పర్వతానికి ఒక ప్రాశస్త్యాన్ని ఉందని చెప్పి దాని చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం, అది మనం ఆవహించినటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏదైనా పిశాచాలు భూతాలు ఆవహించి ఉంటే వాటినన్నిటిని లాగేస్తుంది. సో ఈయనేం చేశాడు, శ్రీకృష్ణుడు ఇంద్రుడిని పూజించక్కర్లేదు, మనం పూజించవలసింది మనం రక్షిస్తున్నటువంటి గోవర్ధన పర్వతం, అలాగే మనకి పాలు పెరుగు వెన్న ఇస్తున్నటువంటి గోవులు. సో ఈ గోవర్ధన పర్వతం గోవుల్ని రెండింటినీ కూడా మనం ఆరాధించాలి అని చెప్పి అందరినీ పట్టుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు. సో ఈ ఇంద్రుడు వర్షాన్ని కురిపించి వాళ్ళందరినీ వడగళ్ళు నానా రక బీభత్సం సృష్టిస్తే వీళ్ళందరూ కూడా భయపడి మళ్ళీ తిరిగి దాన్ని ఆరాధిస్తారని చెప్పి నిన్న దేవతలు కూడా ఒక రకంగా పీకు తినే పిశాచాలే వాళ్ళును. అంటే నువ్వు ఏదైనా ఇస్తే తిరిగి నీకు ఏదో ఇస్తాం అని చెప్పని ఒక ప్రాపోజిషన్ తోటి ఒక ట్రేడింగ్ కమ్యూనిటీ లాగా వాళ్ళు ఉంటారు, వ్యాపారులు వర్తకుల్లాగా. సో ఈయన వెళ్ళి అక్కడ చేత్తోడి ఇలా ఎత్తాడు, ఎలా ఎత్తాడు అనేది ప్రశ్నిస్తే మీకు దానికి సమాధానం దొరకదు. దానికి కారణం ఏంటంటే దాని కింద అదిముంచినటువంటి వాళ్ళు ఈ రోజున ఎవరైతే విరుచుకుపడి హిందూ సమాజాన్ని విభజిస్తున్నారని చెప్పి ఈ శ్రీ వైష్ణవ స్వాముల గురించి కానీ, లేకపోతే నారాయణుడు కాదు అక్కడ ఉన్నటువంటిది కేవలం రుద్రుడు, లేకపోతే శక్తి, లేకపోతే స్కందుడు అని పూజించేటువంటి భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఈ గోవర్ధన పర్వతం అది ఉంచిందో వాటిలన్నిటి కృష్ణుడు వచ్చేటప్పటికి పర్వతం లేచింది, దాన్ని పట్టుకున్న పైకి వాళ్ళు లేచి దాన్ని నిలబెట్టారు. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీకి నెగిటివ్ ఎనర్జీ ఆపోజిట్ గా రియాక్ట్ అవుతుంది. మీరు కనుక రామాయణంలో వెళ్ళి రామచంద్రుడు ఒక రాక్షసి యొక్క శరీరాన్ని తన యొక్క కాలుతోటి తన్నాడు అని ఎక్కడా లేదు. ఆ బొటన వేళ్ళతోటి చిమ్మాడు అని చెప్పి రామాయణంలో, దానికి కూడా కారణం ఇదే. ఆయన ఎందుకు ముట్టుకుంటాడో మృతదేహాన్ని తన పాదంతో, పాదం జ్ఞానానికి ప్రతీక. జన్మల్లో మనం అందరం కూడా సంపాదించిన జ్ఞానం అంతా కూడా పాదాల్లో ఉంటుంది. అక్కడి నుంచి స్లోగా మన యొక్క బుర్రలోకి అది వచ్చి మనకి అది అవగతం అవుతుంది తప్పిస్తే జ్ఞానానికి ప్రతీక మన యొక్క శ్రీచరణాలు. సో అందుకనే దానికి అంత ప్రాశస్త్యాన్ని వైదిక సాంప్రదాయం ఇచ్చింది. ఎందుకంటే వైదిక సంస్కృతికి తెలిసినటువంటి నిజాలు ఇంక ఏ సంస్కృతికి కూడా తెలియవు. మతం అని చెప్పి అనడం లేదు, ఎందుకంటే మతం అంటేనే పిశాచాలకు సంబంధించినటువంటిది. సో ఈ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి నరసింహారావు కానీ, బంగారాయ శర్మ కానీ, ఎంవీఆర్ శాస్త్రి కానీ, సామవేద శర్మ కానీ వీళ్ళందరూ కూడా అప్పుడు పిశాచాలుగా ఉన్నవాళ్ళు, వాళ్లే పట్టుకు ఎత్తారు గోవర్ధన పర్వతాన్ని. బలం విష్ణోహ పర్వతతాం.